సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. దౌత్యపరమైనటువంటి అంశాల్లో భారతదేశం ఒక కీలకమైనటువంటి విజయాన్ని సాధించింది. అదే ఏప్రిల్ 22 పహల్గాం దాడులకి కారణమైనటువంటి ద రెసిస్టెంట్ ఫ్రంట్ని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా అమెరికా డిక్లేర్ చేసింది. ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ FTOగా స్పెషల్లీ డెసిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ గ్రూప్గా దీన్ని అమెరికా అనౌన్స్ చేసింది. దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ కూడా అనౌన్స్ చేసింది. ప్రధానంగా ఏప్రిల్లో జరిగినటువంటి ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్ర దాడి జరిగింది. ఆ దాడికి మేమే చేశాము అంటూ ద రెసిస్టెంట్ ఫ్రంట్ కూడా అనౌన్స్ చేసింది. ఇది లష్కరే తోయిబాకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థ. 26 మంది అమాయకులైనటువంటి ప్రాణాల్ని బలి తీసుకున్నటువంటి ద రెసిస్టెంట్ ఫ్రంట్ని విదేశీ ఉగ్రవాద సంస్థ జాబితాలో ప్రత్యేకంగా గుర్తించబడిన గ్లోబల్ టెర్రరిస్ట్గా US అనౌన్స్ చేసింది. 2008లో లష్కరే తోయిబా భారతదేశం మీద జరిపినటువంటి ఉగ్ర దాడి తర్వాత ఇదే అత్యంత విషాదం, ఎక్కువ మంది మరణానికి కారణమైనటువంటి ఉగ్ర చర్యగా అమెరికా దీన్ని అభివర్ణించింది. ఇందుకు సంబంధించి మార్క్ రూబియో ఒక ప్రెస్ స్టేట్మెంట్ని రిలీజ్ చేశారు. టెర్రరిస్ట్ డెసిగ్నేషన్ ఆఫ్ ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనేటువంటి ఒక మాటతో ప్రెస్ స్టేట్మెంట్ మార్క్ రూబియో సెక్రటరీ ఆఫ్ స్టేట్ అర్ధరాత్రి రిలీజ్ చేశారు. అంటే మనకి ఎర్లీ అవర్లో దీన్ని రిలీజ్ చేశారు. దీంట్లో ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఈస్ యాడింగ్ ద రెసిస్టెంట్ ఫ్రంట్ TRF యాజ్ ఎ డెసిగ్నేటెడ్ ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ FTO అండ్ స్పెషల్లీ డెసిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్గా దీన్ని గుర్తిస్తూ అమెరికా అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలోనే మొట్టమొదటి ప్రకటన మన విదేశాంగ మంత్రి జైశంకర్ నుంచి వెలువడింది. ఏ స్ట్రాంగ్ అఫర్మేషన్ ఆఫ్ ఇండియా US కౌంటర్ టెర్రరిజం కోఆపరేషన్. రెండు దేశాలు కలిసి విదేశ ఉగ్రవాదుల మీద తీసుకునేటువంటి చర్యలకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బాండ్గా దీన్ని అభివర్ణిస్తూ ఉన్నారు. అప్రిషియేట్ Secretary Mark Rubio, State Department, for designating TRF a Lashkar-e-Taiba proxy as a foreign terrorist organization FTO and specially designated global terrorist SDGT. It claimed responsibility for the April 22nd Pahalgam attack. Zero tolerance for terrorism. అసలు టెర్రరిజాన్ని సహించే ప్రసక్తే లేదు అనేటువంటి మాట జైశంకర్ చేశారు. అందుకు థ్యాంక్స్ చెప్పారు. వెరీ ఫస్ట్ అఫీషియల్ స్టేట్మెంట్ ఫ్రమ్ జైశంకర్ గారు. సో TRF లష్కర్-e-తోయిబా ఫ్రంట్ అండ్ ప్రాక్సీ క్లెయిమ్డ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద April 22nd, 2025 పహల్గామ్ అటాక్ విచ్ కిల్ 26 సివిలియన్స్ అనే మాటని స్టేట్ డిపార్ట్మెంట్, అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేసింది. దిస్ వాజ్ ద డెడ్లియెస్ట్ అటాక్ ఆన్ సివిలియన్స్ ఇన్ ఇండియా సిన్స్ ద 2008 ముంబై అటాక్స్ కండక్టెడ్ బై లష్కర్-e-తోయిబా. దానికి అనుబంధంగా పనిచేస్తోంది ద రెసిస్టెంట్ ఫ్రంట్. TRF has also claimed responsibility for several attacks against Indian security forces, including most recently in 2025. వరుసగా అమెరికా ఈ విషయాన్ని అయితే చాలా పర్టికులర్గా కోట్ చేసింది. వరుస దాడులని భారతదేశ కేంద్రంగానే ద రెసిస్టెంట్ ఫ్రంట్ చేస్తోంది అనే మాట. యాక్చువల్గా ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ అనేది 2019లో ఏర్పడింది. భారతదేశం దీన్ని ఉగ్రవాద సంస్థగా 2023లో గుర్తించింది. దీనికి సంబంధించి రిక్రూట్మెంట్లు అనేవి ఆన్లైన్లోను ఆఫ్లైన్లోనూ జరుగుతుంటాయి. హైబ్రిడ్ మోడ్లో ద రెసిస్టెంట్ ఫ్రంట్ తనకి అనుకూలంగా ఉన్న వాళ్ళని ఒక వాలంటీర్స్ని ఉగ్రవాదులుగా తయారు చేయడానికి హైబ్రిడ్ మెథడ్ని యూస్ చేసుకుంటుంది. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది చేస్తోంది. దీంతో పాటుగా TRF అధినేత ఎవరైతే ఉన్నారో షేక్ సజ్జాద్ గుల్ని కూడా భారతదేశం ఇప్పటికే ఉగ్రవాదిగా ప్రకటించింది. యాక్చువల్గా భారతదేశానికి సంబంధించి కశ్మీర్ మీద ఫోకస్డ్గా, అందులోనూ మతపరమైనటువంటి ఉగ్రవాదాన్ని ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనేది ప్రోత్సహిస్తుంది.
అందుకు తగ్గట్టుగా అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వారిని తమకు తగ్గట్టుగా స్లీపర్ సెల్స్గా మార్చుకోవడంతో పాటుగా వారికి ట్రైనింగ్ ఇవ్వడం, అది కూడా హైబ్రిడ్ మోడ్లో ఇవ్వడం అనేది ద రెసిస్టెంట్ ఫ్రంట్ చేస్తోంది. అందుకే ముందు నుంచి భారతదేశం కూడా తాము ఉగ్రవాదులపై కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ గ్రూప్లపై చేస్తున్నటువంటి అటాక్కి విదేశీ సహకారాన్ని కూడా తీసుకుంటూ వస్తుంది. తాము ఎందుకని పాకిస్తాన్లో తలదాచుకున్నటువంటి లష్కర్ ఏ తోయిదో పాటుగా ది రెసిస్టెంట్ ఫ్రంట్ మీద అటాక్ చేస్తున్నామనే విషయాన్ని, దీనికి ప్రతీకారంగా ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ని చేసింది, ప్రెసిషన్ స్ట్రైక్స్ చేసింది, పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్లను కూడా టార్గెట్ చేసింది. వారిని పని చేయకుండా వాళ్ళని కావలసినటువంటి సహకారం అనేది ఎక్కడెక్కడి నుంచి అయితే లభిస్తుందో, ఎవరైతే అండర్ గ్రౌండ్లో బంకర్లలో ఉన్నారో అలాంటి 100 మంది టెర్రరిస్టులని న్యూట్రలైజ్ చేసింది ఆపరేషన్ సింధూర్ ద్వారా. ఆపరేషన్ సింధూర్ని తాము ఎందుకు చేశాము అనే విషయాన్ని కూడా ప్రపంచ దేశాలకి వెల్లడించడానికి భారతదేశం ఆల్మోస్ట్ 33 దేశాలకి తమ ఎంపీల ప్రతినిధుల బృందాన్ని కూడా పంపించింది. అఖిల పక్షానికి చెందినటువంటి ఎంపీలందరూ కూడా అందులో ఉన్నారు. సో ఎందుకని తాము జీరో టాలరెన్స్ టెర్రరిస్టుల మీద చేస్తున్నాము, అందుకు తగ్గట్టుగా సపోర్ట్ అనేది వివిధ దేశాల నుంచి కావాలి. అందులోనూ పర్టికులర్గా భారతదేశానికి అమెరికా నుంచి ఈ సహకారం రావడం అనేది చాలా పెద్ద మైల్ స్టోన్గా చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినప్పుడు అమెరికా ఎందుకని దాని ఒక గుర్తింపు పొందినటువంటి టెర్రరిస్ట్ సంస్థగా ఎందుకు అనౌన్స్ చేస్తుంది అంటే దానికి సంబంధించినటువంటి సంపూర్ణ సహకారం అనేది లభిస్తుంది. గతంలో కూడా ఒసామా బిన్ లాడెన్ దగ్గర నుంచి మిగతా ఉగ్రవాద సంస్థలు అన్నీ, లేకపోతే వాళ్ళు రన్ చేస్తున్నటువంటి ఉగ్రవాద కార్యకలాపాలన్నీ పాకిస్తాన్ బేస్డ్గా ఉన్నాయి అంటే కొన్ని దేశాలు నమ్మనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికి ద రెసిస్టెంట్ ఫ్రంట్ని అమెరికా గుర్తించిన తర్వాత, గ్లోబల్ టెర్రరిస్ట్ గ్రూప్గా గుర్తించిన తర్వాత, ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించిన తర్వాత మనకి కావలసినటువంటి ఒక సంపూర్ణ సహకారం కావచ్చు, లేకుంటే బయలాటరల్గా పాకిస్తాన్ మీద పెట్టాల్సినటువంటి ప్రెషర్ అనేది కూడా పెడుతుంది. సో ఇందుకు సంబంధించి మార్క్ రూబియోకి జయశంకర్ కూడా థ్యాంక్స్ చెప్పారు. తను చేయాలనుకున్నటువంటి పనిని, భారతదేశం ఏదైతే జీరో టాలరెన్స్ టువర్డ్స్ టెర్రరిజం ఉందో దానికి మద్దతుగా ఇప్పుడు ప్రపంచ దేశాలతో పాటుగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆల్మోస్ట్ ఒక 20 కంట్రీస్ ఇంక్లూడింగ్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబన్లు కూడా ఆపరేషన్ సింధూర్ని సమర్థించాయి, పహల్గాంలో ఉగ్ర దాడిని ఖండించాయి. సో మెల్లిమెల్లిగా ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం ఉగ్రవాదంపై చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా బాసటగా నిలుస్తున్నటువంటి ప్రపంచ దేశాల సంఖ్య పెరుగుతోంది. అందులోనూ ప్రధానంగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పహల్గాంలో అమాయకమైనటువంటి ప్రయాణికులు, అక్కడ ప్యాసింజర్లు వచ్చారు, అందులోనూ పర్టికులర్గా హిందువులు వచ్చారు, వాళ్ళు హిందువులేనా కాదా అని తెలుసుకొని మరీ చంపడం. అందుకే ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనేది కేవలం ఉగ్రవాద సంస్థనే కాదు, హిందువులని టార్గెట్గా, కశ్మీర్ని టార్గెట్గా చేస్తోంది. కాబట్టి ఒక జీరో టాలరెన్స్, అందులోనూ ఇప్పుడు అమెరికా గుర్తింపు వల్ల దానికి కంప్లీట్గా ఎవరెవరైతే ఫండ్స్ ఇస్తున్నారో, లేదు పాకిస్తాన్ నుంచి వస్తుందో, లష్కర్ ఏ తైబా నుంచి వస్తుందో వాటిని రెస్ట్రిక్ట్ చేసే అవకాశం అయితే వస్తుంది. ఫర్ నౌ ఇప్పటికైతే భారతదేశానికి అమెరికా అండగా నిలిచింది. దీన్ని ప్రధానంగా లష్కర్ ఏ తైబా చేసినటువంటి ఒక ప్రాక్సీ గ్రూప్ ఇది ద రెసిస్టెంట్ ఫ్రంట్. దాన్ని కంట్రోల్ చేయడానికి, కట్టడి చేయడానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో దానికి మద్దతు అమెరికా నుంచి వచ్చింది. ప్రత్యేకంగా గుర్తించబడినటువంటి గ్లోబల్ టెర్రరిస్ట్, స్పెషల్లీ డెసిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్గా దీన్ని అనౌన్స్ చేసింది. సో ఇది మనకు దౌత్యపరంగా జరుగుతున్నటువంటి ప్రయత్నాల్లో ఇదొక అడుగుగా ముందు పడిందని చెప్పుకోవచ్చు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి